హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఈ ఎండలకి ఏదైనా వంటికి చలవ చేసేలాగా తినాలి అనిపించినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ మనము ఒక బాండ్లీ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి చిక్కటి పెరుగుని తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండ్లీలో మనం తినే కారాన్ని బట్టి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక అరకప్పు వరకు లేదా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం తీసి పెట్టుకున్న పెరుగుని గడ్డల్లాంటివి ఏమీ లేకుండా బాగా చిలకాలి. కానీ నీళ్ళు అస్సలు పోయకూడదు, చిక్కగానే పెరుగు ఉండాలి. ఇవి మనకి చల్లారిపోయిన తర్వాత వీటిని బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనం పెరుగుని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను. ఇక్కడ నేను ముందే గడ్డలేమీ లేకుండా విస్కర్తో చిలికేసి పెట్టాను. తర్వాత మనం అదే బాండ్లీలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చీలు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు అనేవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి. ఇక్కడ మనము ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మనకి కాస్త చల్లారాలి. ఇది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత మనం ఇందాక చల్లారబెట్టుకున్న ఈ పప్పుల్ని ఒకసారి మిక్సీలో పల్స్ మోడ్లో బరగ్గానే పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లి మిశ్రమాన్ని మనము పెరుగులో వేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం వేసుకున్న ఉల్లిపాయ పోపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మనకేమీ తినబుద్ధి కావట్లేదు, ఏదైనా చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇలాగ చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఇది ఫ్లేవర్డ్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.